హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుడకాల స్టూడియో. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO బెంగళూరు నుండి అప్రెంటిస్షిప్కు వివిధ విభాగాల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే DRDO గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుండి 2025-2026 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ BE BTech, గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ BA BSc BCom, BA BCA BBA మరియు డిప్లొమా అండ్ ITI అప్రెంటిస్షిప్లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తుదారులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలవారై ఉండాలి. ఒకవేళ SC ST EWS PWD OBC అభ్యర్థులకు భారత ప్రభుత్వ నియామకాల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. ఇక విభాగాల వారీగా ఖాళీలు మరియు అర్హతలను పరిశీలించినట్లయితే మొదటగా ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్కు సంబంధించి మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాలకు 30 పోస్టులు, అలాగే ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లకు 15 పోస్టులు, ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెలికాం ఇంజనీరింగ్ విభాగాలకు 10 పోస్టులు మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగంలో 15 పోస్టులు, మెటాలజీ మెటీరియల్ సైన్స్ విభాగానికి 4 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్లో 1, మొత్తం 75 అప్రెంటిస్లకు ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక రెండవ విభాగం వచ్చేసి నాన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్లకు సంబంధించి BCom వారికి 10, BSc విత్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ విభాగాలకు 5, BA ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ వాటికి 5, BCA 5, BBA 5, మొత్తంగా 30 అప్రెంటిస్లకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక మూడవ విభాగంలో డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్లకు సంబంధించి మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ టూల్ అండ్ డై డిజైన్ వీటిలకు వచ్చేసి 10 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాటికి 7 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్వర్కింగ్లలో 3, మొత్తం 20 అప్రెంటిస్లకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన కళాశాల నుండి డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇక నాలుగవది వచ్చేసి ITI అప్రెంటిస్ ట్రైనీస్లకు మెకానిస్ట్ 3, ఫిట్టర్ 4, టర్నర్ 3, ఎలక్ట్రీషియన్ 3, వెల్డర్ 2, షీట్ మెటల్ వర్కర్ 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 8, మొత్తం 25 అప్రెంటిస్లకు ఏదైనా భారత గుర్తింపు పొందిన సంస్థ నుండి 2 సంవత్సరాల వెకేషనల్ కోర్సులలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇప్పుడు ముఖ్యమైన సూచనలు ఏంటియో తెలుసుకుందాము. ఈ అప్రెంటిస్లు కేవలం పూర్తిగా ట్రైనింగ్ మాత్రమే. ఈ అప్రెంటిస్షిప్ కాల వ్యవధి 12 నెలలు, అంటే 1 సంవత్సరం. ఈ అప్రెంటిస్కు దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ITIలకు విడివిడిగా ఇవ్వబడిన వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 2021, 22, 23, 24, 25లలో రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. 2021 ముందు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఈ అప్రెంటిస్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ లేదు. ఎవరైతే అప్రెంటిస్షిప్ తీసుకున్నా లేదా ప్రస్తుతం తీసుకుంటున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. అభ్యర్థులు 1 సంవత్సరం కన్నా ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ కాదు. ఇంటర్వ్యూ సమయంలో కానీ ట్రైనింగ్ సమయంలో కానీ అభ్యర్థులకు ఏ విధమైన TA, DA సదుపాయం మరియు క్వార్టర్స్ వంటివి అకామిడేషన్ వంటివి ఉండబడవు. ఇక ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో అందజేసే స్టైపెండ్ వివరాలు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో BE BTech ఈక్వలెంట్కి నెలకు 9,000,
డిప్లొమా అప్రెంటిస్లకు 8,000, ఐటీఐ అప్రెంటిస్లకు 7,000. ఇక నాన్ ఇంజనీరింగ్ విభాగంలో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వారికి నెలకు 9,000గా అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత మెడికల్ ఆఫీసర్ నుండి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే వచ్చిన దరఖాస్తులలో అభ్యర్థుల అకాడమిక్లో మార్కులు ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డిఆర్టీఓ వెబ్సైట్లో మాత్రమే ఉంచుతారు. క్యాండిడేట్స్కి ఏ మెసేజ్ ఆర్ మెయిల్స్ పంపరు. రెగ్యులర్గా వెబ్సైట్ను చెక్ చేసుకుంటే మంచిది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వారు ప్రింటౌట్ తీసుకోవాలి. జాయినింగ్ టైంలో సంబంధిత ఒరిజినల్స్తో పాటు ఈ ప్రింటౌట్ కూడా చూపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చూపించాల్సిన ఒరిజినల్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. 10th మార్క్ షీట్ మరియు బీఈ బీటెక్ ఆర్ డిగ్రీ మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, క్యాష్, పీడబ్ల్యూడి, ఫోటో ఐడి ప్రూఫ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు తేదీలను మరియు చివరి తేదీలను ఒకసారి తెలుసుకుందాం. దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి ఏప్రిల్ 9, 2025, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ వచ్చేసి మే 8, 2025. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మే 23, 2025 నాడు డిఆర్డిఓ వెబ్సైట్లో ఉంచుతారు. ఈ అప్రెంటిస్ వేకెన్సీస్లోకి వచ్చేసి ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకునేవారు కింద ఫామ్ను ప్రింట్ తీసుకొని మెన్షన్ చేయబడిన అడ్రస్కు నిర్ణీత తేదీలో పంపించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.